ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడంటే మహిళలకు పండగే. ముఖ్యంగా డ్వాక్రా మెప్మా మహిళలకు ఎంతో సంతోషకరమైన వార్త ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే. ఎందుకంటే భారతదేశంలో డ్వాక్రా అనే ఉద్యమాన్ని నిర్మించి ఈనాటికి కూడా మహిళా సాధికారతలో నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెల రోజుల కాలంలోనే చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల కొరకు ఒక వినూత్నమైన ప్రత్యేక పథకాన్ని ఆయన రూపొందించడం జరిగింది. ఇప్పటివరకు మనం డ్వాక్రాలు మెప్మాలకు గ్రూపులకి రుణాలు ఇచ్చాం, వ్యక్తిగత రుణాలు అనేది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎప్పుడు కూడా విభిన్నంగా ఉంటుంది. ఎంతసేపు గ్రూపులకి ఇవ్వటమేనా, వ్యక్తులను వ్యాపారవేత్తలుగా రూపొందించాలి, డ్వాక్రా మహిళలను కోటీశ్వర్లు చేయాలనే సంకల్పంతో ఒక వినూత్నమైన కార్యక్రమం. అదేంటంటే వ్యక్తిగత రుణాలు ఇవ్వటము డ్వాక్రా గ్రూపుల్లో ఉండే సభ్యులకు. ఒక గ్రూపులో 10 మందో 15 మందో ఉంటే గరిష్టంగా 3 అర్హత ఉంటుంది. మొదటి దశలో 1,50,000 మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో 2,000 కోట్ల రూపాయలను వ్యక్తిగత రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇది ఎవరికి ఇస్తారు? జీవనోపాధి కొరకు కొత్త యూనిట్ని ప్రారంభించాలి. ఈ 1,50,000లో కూడా 1,35,000 మందికి తొలి దశలో ₹1,00,000 వ్యక్తిగత రుణం ఇస్తారు. 15,000 మందికి 5 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇస్తారు. ఈ తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తూ వాళ్ళు నిర్వహిస్తున్న వ్యాపారము యూనిట్ విజయవంతంగా నిర్వహిస్తే మలి దశలో ద్వితీయ దశలో 10 లక్షల వరకు రుణం ఇవ్వడానికి ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఈ వ్యక్తిగత రుణాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంది. దాని పేరు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ పథకంతో అనుసంధానం చేశారు. ఈ పథకంతో అనుసంధానం చేయటం వల్ల వీళ్ళు పొందిన 5 లక్షలకు 35% సబ్సిడీ లభిస్తుంది. అంటే 5 లక్షలు తీసుకుంటే ప్రతి లక్షకు 65,000 తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 35,000 రూపాయలు లక్షకి మనకి లభిస్తాయి. అయితే ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం కింద 12 రకాల కార్యకలాపాలు యూనిట్లు ప్రారంభించాలి. వీళ్ళకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. వ్యక్తిగత రుణం మీకు లభిస్తుంది. మొదటిది కారం పొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్. 2 తేనె తయారీ, 3 బేకరీ, 4 స్వీట్ షాప్, 5 ఐస్ క్రీమ్ షాప్, 6 ఊరగాయ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళ తయారీ ప్యాకింగ్, 7 అప్పడాల తయారీ, 8 వెజిటబుల్ సోలార్ డ్రయర్, 8 మనం బఫేకి నిలబడి తినే సమయంలో వాడే భోజనం ప్లేట్లు కానీ, లేదు మన పంక్తిలో భోజనాలు పెట్టేటప్పుడు తయారు చేసే భోజనం ప్లేట్ల తయారీ యూనిట్, 10 డీజే సౌండ్ సిస్టమ్, 11 డైరీ, 12 పౌల్ట్రీ. గతంలో
ఎవరైతే ఈ వ్యక్తిగత రుణం పొందాలనుకుంటున్నారో బ్యాంకులో మీ గ్రూప్కి మీకు మంచి ట్రాక్ రికార్డు ఉండాలి. అక్కడ ర్యాంకింగ్ అని ఇస్తారు బ్యాంకు వాళ్ళు, మంచి ర్యాంకింగ్ కలిగి ఉండాలి. ఇంతకుముందు బ్యాంకు వాళ్ళకి అప్పెగ్గొడితే ఈ వ్యక్తిగత రుణం రాదు. కొంతమంది బ్యాంకులు మారుద్దాంలే, ఓ బ్యాంకులో అప్పు తీసుకుని అప్పెగ్గొట్టేసి ఇంకో బ్యాంక్కి వెళ్దాం అనుకుంటారు. ఈ రోజున మీ యొక్క ఆధార్ కార్డుని అనుసంధానం చేయటం ద్వారా ఒక బ్యాంకులో రుణం తీసుకుని అప్పెగ్గొట్టేస్తే దేశంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ఆ చరిత్ర మీ పేరు కంప్యూటర్లో అక్కడ నొక్కగానే రాయగానే మీ చరిత్ర అంతా ఏ బ్యాంకుకి ఎంత మొత్తం ఎగ్గొట్టిందనే చరిత్ర వస్తుంది. కనుక ఈ బృహత్తర కార్యక్రమం మహిళా సంఘాలు సెర్ప్ ద్వారా అమలవుతుంది. ఇది భారతదేశంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వము 65%, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 35% రెండు జోడించి మహిళా సాధికారతకు కృషి చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు యొక్క కళ, నా సోదరీమణులు వ్యాపారవేత్తలు కావాలి, వ్యాపారస్తులో మగవారితో సమానంగా రాణించాలని ఆయన కన్న కలలు సఫలీకృతం కావటానికి ఈ రోజున 1,05 లక్షలు రుణం తీసుకుని తిరిగి చెల్లిస్తే తదుపరి 10 లక్షలు, తర్వాత ఎంఎస్ఎంఈ కింద కోట్ల రూపాయల వ్యాపారంలో మీరు ఎదిగే అవకాశం ఉన్నదని గమనించండి.